వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గోల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఒక జీపీ లేఅవుట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో మనకి ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. సో ఇది 2000 అంటే బోజేజ్ ఒక 10 years బ్యాక్ లేఅవుట్ వేశారు. మనకి లొకేషన్ చూసుకుంటే నాదర్గోల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది. సో ఒక జీపీ లేఅవుట్ అయినా మనకి 30 feet రోడ్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది చూస్తుంది 40 feet రోడ్డు, అది కూడా సీసీ రోడ్డు. మనకి ఈ వెంచర్లో మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ చూడండి, కొన్ని అక్కడక్కడ ఇల్లులు అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు అయింది, అక్కడ ఒక ఇల్లు అవుతుంది. సో ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది. సో ఇళ్ళ మధ్యలో ఉంటుంది. చుట్టూ కంపౌండ్ హాల్ ఉంది, అండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో అలా ఒక కంప్లీట్గా అయితే మనకి ఎలక్ట్రిసిటీ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ద బెస్ట్ అనుకోవచ్చు. మనకి ఇక్కడ దీంట్లో ఒక 2-3 ప్లాట్లు అనేది మనకి సేల్కి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డైమెన్షన్ చూసుకుంటే మనకి రోడ్ వైడ్గా చూసుకుంటే ఇది 27 ఉంటుంది ఫేసింగ్. ఇట్లా లెంత్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. 150 గజాల బిట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటుంది. ఇది మనకి ప్లాట్కి ఆపోజిట్లో 40 feet సీసీ రోడ్ కూడా ఉంది. సేమ్ ఇలానే దీని వెనకాలనే వెస్ట్ ఫేస్ ఉంది. సో మనకు ఆ ప్లాట్ వచ్చేసిలోపు కూడా సేమ్ డైమెన్షన్ సేమ్ ఉంటుంది, కాదు ప్రైస్ విషయం వేరియేషన్లో ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి అంటే ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసిలోపు గజం వచ్చేసి మనకి ఈస్ట్ది అయితేనేమో 25,000 రూపాయలు గజం ఉంది. ఒకవేళ వెస్ట్ది అయింది అనుకోండి 24,500 రూపాయలు గజం ఉంది. ఒక 500 రూపాయలు డిఫరెంట్ ఉంటుంది ఈ 2 ప్లాట్లకు కలిపి, ఈస్ట్కి వెస్ట్కి అయితేనేమో. సో లొకేషన్ చూసుకుంటే నాదర్గోల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో చుట్టూ చూడొచ్చు. ఒక జీపీ లేఅవుట్ అయినా కానీ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లోకి డెవలప్మెంట్ చేశారు మంచిగా. చుట్టూ కాంపౌండ్ కాలు అని, తర్వాత పైన ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ ఇల్లులు అవుతున్నాయి ఇప్పుడు మంచిగా కాలనీలో. సో ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేసే ఇన్వెస్ట్మెంట్ కన్నా యూజ్ అవుతుంది, లేదు అనుకుంటే ఓపెన్ అంటే ఇల్లు కట్టుకొని ఉండడానికైనా యూజ్ అవుతుంది. ద బెస్ట్ ప్లాట్, ద బెస్ట్ అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కైనా ఇంటికైనా. సో రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.